నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. తప్పకుండా మన ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మరి మనందరి మధ్య కూడా బంధాలన్నీ సుస్థిరంగా సాగాలని, స్నేహపూరిత వాతావరణంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వీళ్ళందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే రాఖీ పౌర్ణమి, రాఖీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని చెప్పుకోవడంతో పాటు శ్రావణ పౌర్ణిమ కాబట్టి ఖచ్చితంగా హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు అని చెప్పుకోవాలి, గాయత్రి జయంతి శుభాకాంక్షలు అని చెప్పుకోవాలి, శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలను ఖచ్చితంగా చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. హయగ్రీవుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే హయగ్రీవుడిని ఖచ్చితంగా మనం ఉపాసించాలి, ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని పొంది తీరాలి అనేది ఇలాంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఎందుకని స్వామివారిని కొలవాలి? మరి హయగ్రీవుడే కాదు, గాయత్రీదేవి అన్ని ఈ స్పెషల్ గా వచ్చేటటువంటి ఈ రోజు గురించి మొత్తం అన్ని వివరాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. అయితే మొట్టమొదటిగా మనం ఏంటంటే మిగతావి కూడా చెప్పుకుందాం. ఈ హయగ్రీవ స్వామి గురించి చెప్పాలి అంటే కనుక ఇవాళ మనకి దీంట్లో కూడా 2 రకాల వాదాలు ఉన్నాయి. అంటే ఏదైతే వరలక్ష్మి వ్రతం నాడు కూడా మనకి పౌర్ణమి మధ్యాహ్నం నుంచి వచ్చింది, ఇంచుమించుగా 2:30 ఆ సమయానికి. సో కొంతమంది ఆ రోజు చేసుకోవటం అనేది, ముఖ్యంగా ఈ దేవాలయాల్లో కూడా ఎక్కువ సాయంకాలం పూట మనకి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. హయగ్రీవ స్వామి దేవాలయాలు అసలు చాలా తక్కువగా ఉంటాయి కదా సార్. ఉంటాయి. కానీ ఉన్న వాటిలో కొంతవరకు బాగానే జరగటం అనేది. ఎక్కడున్నాయి మీ ఐడియా? ఎక్కడున్నాయి? హైదరాబాద్ మచిలీపట్నంలో మంచి బచ్చిపేట దగ్గర ఉంది. ఎక్కడ సార్? బచ్చిపేట అని అక్కడ పేరు అది. సో మచిలీపట్నం అంతా కూడా మనకి ఎక్కువ ఈ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి అక్కడ కొద్దిగా పేర్లన్నీ కూడా మీకు కొద్దిగా విచిత్రంగా ఉంటాయి. ఫ్రెంచ్పేట, బచ్చిపేట, సో పరాస్పేట అని అలా. సముద్రం ఉందిగా, అటు పడేవాళ్ళేమో. అంటే బాగా వర్తక వాణిజ్యాలన్నీ కూడా మనకి మచిలీపట్నం ఈ మధ్య ఇటీవల వచ్చిన సినిమాలో కూడా దాని గురించి బాగా ప్రస్తావించారని విన్నాను. హరిహర వీరమల్లు. సో దాంట్లో అంతా కూడా ఎక్కువ దీని గురించి ఉద్ఘాటించడం జరిగిందని విన్నాను. ఇప్పుడు ఆ గుళ్ళో స్వామివారు ఆ గుర్రపు తలతోనే ఉంటారు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. పైగా అక్కడ బందర్లో ఏంటంటే ఒకటి ఏంటంటే మన ఈయన గణపతి సచ్చిదానంద స్వామి దత్తరామేశ్వరం అని చెప్పి మంగినపూడి బీచ్ దగ్గర ఒకటి నెలకొన్నారు. అది కూడా చాలా బాగుంటుంది. సో 12 రకాల నూతులు ఉంటాయి. సో అవి 12 ఏమంటాం ద్వాదశ తీర్థాల నుంచి సేకరించి తీసుకొచ్చిన నీళ్లు పోసారు. అందులో ఒక నుయ్యి కొన్ని ప్రత్యేక దినాల్లో రంగు మారుతుంది కూడా నీళ్ళు. సో అక్కడ అవి విరివిగా మనకి బాగా, అంటే మంగినపూడిలో అది వచ్చాక ఇక్కడ ఇది ఏమంటాం ఈ బచ్చిపేట హయగ్రీవుడి ఇవి వచ్చాక చాలా సార్లు తుఫాన్లు బందర్ దాకా రాబోయి తప్పిపోయాయి అని చెప్పి కాపాడారు అని చెప్పి కూడా. పైగా మీకు అతిపెద్ద ప్రమాదాలు 1964లో ఒకటి, 77 ఒకటి. 77 అన్నది చాలా మందికి తెలుసుంటుంది. దివిసీమ ఉప్పెన్ అని చెప్పి కొన్ని గ్రామాలే కొట్టుకుపోయాయి. సో వందలాది శవాలు రోడ్ల మీదకి వచ్చేసాయి. సో అది చాలా అప్పుడు తర్వాత నుంచి మనకి లాస్ట్గా 1990లోది కొద్దిగా తుఫాన్. ఇంకా ఆ తర్వాత నుంచి చాలాసార్లు మనకి భయపెట్టారు, అక్కడ దాకా వస్తాయి అని చెప్పి, కానీ వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక హయగ్రీవుని ఆరాధించి, అంటే ఇక్కడ కూడా కొన్ని చోట్ల మీకు ఉపాలయాలు ఉండే అవకాశం ఉంది. నాకు గుర్తున్నంత వరకు ఏమైనా ఉంటే ఇక్కడ హైటెక్ సిటీలో ఉంటుంది. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి ఉండి, ఆ వెంకటేశ్వర స్వామిలో మనకి 3 ఉంటాయి. అక్కడ వరాహస్వామి, హయగ్రీవ స్వామి, ఇంకో లీలగా గుర్తు. నేను కనుక్కుంటాను, అది లీలగా గుర్తు. హయగ్రీవుని అసలు ఎందుకు ఉపాసించాలి? అసలు హయగ్రీవుని కొలవకపోతే ఎలాగా నాకు అసలు. ఎగ్జాక్ట్లీ, కొలవకపోతే ఏమిటి, ఎందుకు ఎందుకని అంటే కనుక ఇప్పుడు మీకు ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఆ జ్ఞానం మనకి దేవుడి ప్రసాదించిన భిక్ష. సో ఈ 4 మొక్కలు మన నోటికి వచ్చాయి అంటే కనుక అది మనకి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఏమంటారు హయగ్రీవుడు కానీ ఇలాంటి వాళ్ళు అనుగ్రహించిన భిక్ష అది. అందుకని మీకు చిన్నప్పుడు ఏంటంటే మన తల్లిదండ్రులు ఎవరైనా సరే 3 శ్లోకాలు అయితే ఖచ్చితంగా నేర్పి తీరేవాళ్ళు. ఒకటి ఏంటంటే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత, మరోగతం, అజాడ్యం, వాక్పటుత్వం అంటే హన్నస్మరణ ద్వవేతన్. అంటే ఇది కనుక మీరు కనుక నిత్యం చదువుకుంటే కనుక మీకు చెడ్డ కళలు రావు, ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనకి ఖచ్చితంగా నేర్పించేవాళ్ళు. సో పిల్లలకి నేర్పించుకోవాలి మనం.
ఖచ్చితంగా నేర్పించాలి ముందు వీళ్ళని. మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించాలి. తర్వాత రెండోది ఈ శ్లోకం కూడా ఖచ్చితంగా నేర్పి తీరుతారు. జ్ఞానానందమయం దేవం దేవం నిర్మలా నిర్మలం స్ఫటికాకృతిం స్ఫటికాకృతిం. ఆధారం సర్వ విద్యాను హయగ్రీవ ఉపాసన. అక్కడే ఉంది ఆధారం సర్వ విద్యాను, అంటే అన్ని రకాల విద్యలకి కూడా ఆయనే కదా. తర్వాత ముఖ్యంగా ఎవరైతే మన సాధారణ చదువులు కాకుండా ఇతర చదువులు ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఇతర చదువులు అంటే ఒక నృత్యం నేర్చుకునే వాళ్ళు ఉండొచ్చు, ఒక సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉండొచ్చు. ఈ లలిత కళలు అనేవి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా లలిత కళలు రాణింపు ఉండాలంటే కనుక హయగ్రీవ స్వామి సుకృతం ఉండి తీరాల్సిందే. సో అంటే నేను ఎప్పుడు హయగ్రీవుని పూజించలేదు, నేను అయినా కూడా సినిమా రంగంలో సూపర్ స్టార్ గా ఉన్నాను అంటే కింద జన్మ కర్మఫలంలో ఎక్కడెక్కడ హయగ్రీవుడు ఉంటాడు. శుక్రుడు కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాడు కదా. అందరి జీవితాల్లో అలా ఉండాలి. లక్ష్మీ హయగ్రీవులు అనే కదా మనం సాధారణంగా ఆరాధన కూడా చేసేది కూడా. అనుకోకుండా మరి ఈ రోజు అదే రోజు రావటం అనేది కూడా కదా, ఆ లక్ష్మి మనకి కలిసి రోజు వస్తుంది. లక్ష్మీ వారంతో కలిసి వచ్చింది కదా. అందుకని ఈరోజు లక్ష్మీ హయగ్రీవులను పూజించడం అనేది చాలా మంచి పద్ధతి ఒకటి. రెండోది ఏంటంటే సాయంకాలం వచ్చేప్పటికి మనకి శ్రవణ నక్షత్రం అనేది కూడా వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా మనం భావిస్తున్నాం కనుక ఇవన్నీ కూడా కలిసి రావటం అనేది కూడా అద్భుతమైన విధానం ఉంది. అయితే సాధారణంగా పౌర్ణమి అంటేనే శ్రవణ నక్షత్రంతో కూడి పౌర్ణమి వచ్చినప్పుడు దాన్ని శ్రావణ మాసం అనేది అలాగా అంటాం, అది వేరే విషయం. కానీ శుక్రవారంతో కూడా కలిసి రావటం అనేది కొంచెం వైశిష్టం. అలాగా. అందుకని ఆ రకంగా కూడా మనం పూజ చేసుకోవచ్చు. రెండు ఉన్నాయి, ఈ రోజు పౌర్ణమి ఉంది, చతుర్దశి ఉంది, రెండు కలిసి ఉన్నాయి. అయితే హయగ్రీవుని ఎందుకు పూజించాలంటే ఇందాకే చెప్పు, మన మీకు ఏ విద్య కావాలి, ఏ జ్ఞానం కావాలనేది మీరు ఎంచుకోవాలి. జ్ఞానం ఎప్పుడూ కావాలి కదా. ద మోర్ యు లెర్న్ ద మోర్ యు ఎర్న్ అని అంటారు. ఎంత చదువుకుంటే అన్ని డబ్బులు వస్తాయి. ఏమీ చదువుకోకుండా మాకు డబ్బులు రావాలంటే రావు. అంతేనా సార్? అంతేగా. ఒకవేళ డబ్బులు వచ్చాయంటే కనుక అది ఖచ్చితంగా ఏదో రకాల పాపాలతో వచ్చినవి ఉంటాయి సార్. అది కష్టాన్ని తీసుకొస్తుంది, ఉండదు. సో అందుకని ఎప్పుడు కూడా జ్ఞానం ఉన్నవాడు దాన్ని ఎలాగా మళ్ళీ దాన్ని ఎలా పంచాలనేది కూడా తెలుసుకుంటాడు. ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక పద్ధతి. అంటే మామూలుగా మీరు చూస్తారు, ఇప్పుడు ఎవరైనా సరే పేరున్న ఈ టాటా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా దాన ధర్మాలు కూడా చేశారు, పెద్ద పెద్ద ట్రస్టులు కూడా చేశారు. అంటే ఆ డబ్బును కూడబెట్టడమే కాదు, దాన్ని ఎలా పంచి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు మనకి నేర్పిన పాఠం. అండ్ కర్మ సిద్ధాంతం మనం ఒకసారి మాట్లాడుకుంటే మనం ఏది ఇస్తామో అది వస్తుంది మళ్ళీ కదా. అందుకని వాళ్ళందరూ కూడా అత్యంత సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన గుణం ఉన్నారు. ఎవరైతే మధ్య సంపన్నులు ఉన్నారో వాళ్ళకే పిసినారు, వాళ్ళ దగ్గర రమ్మన్నారా. సో అందుకని ఏదైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా జ్ఞానం ఉంటేనే అది సద్వినియోగం అవుతుంది. సంపద అయినా కానీ ఇతరత్ర మన జీవితమైనా కానీ. కనుక ఆ సంపద అనేది ఏదైతే జ్ఞాన సంపద ఉందో అది వృద్ధిలోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఇందాక మనం చెప్పిన శ్లోకం అనేది ఒకటి. అది కూడా రాకపోతే ఇంకోటి హయగ్రీవుడిదే గాయత్రి ఉంది. ఓం వాగేశ్వరాయ విద్మహి హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఓం వాగేశ్వరాయ ఓం వాగేశ్వరాయ ఓం వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఇది తేలికి. ఆయన మంత్రం కూడా చాలా రెండే అక్షరాలు ఉన్నాయి. ఒకటి హం సౌం. సౌం హం సౌం అంతే, చాలా తేలిక. ఆయన ఇది కూడా మంత్రం కూడా చాలా తేలిక. సో ఈ రోజు ఏదైనా సరే మన హయగ్రీవ స్వామికి సంబంధించిన మొదలు పెట్టుకుని ఈ రోజు ఆయనకి కేసరి నివేదన చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. మరి ఎప్పుడు చేయమంటారు? 8వ తారీఖు రాత్రి చేయమంటారా లేకపోతే 9వ తారీఖు చేయమంటారా? అంటే ఇక్కడ మనం ఒకటి మనకి ఇప్పుడు ఏమైందంటే కనుక 8వ తారీఖు చేసుకోవటం అనేది స్మార్ట్ పద్ధతిగా మనం చెప్తున్నాం అనుకోండి. కానీ నేను అనేది శనివారం మామూలు మన్నాడు రోజు చేసుకున్నా కూడా తప్పేం లేదు, రక్షాబంధనం. కాకపోతే ఇప్పుడు మనకి వచ్చింది ఇబ్బంది ఏంటంటే శుక్రవారం ఎలాగో చేసుకోవాలంటే సాయంకాలం మన వాళ్ళందరూ పేరంటాలు పెట్టుకుంటారు. వరలక్ష్మి వ్రతం కదా. సాధారణంగా ఎక్కువ శాతం మంది పాపం వీళ్ళు చేసుకోకపోయినా పక్కాల ఇళ్ళకైనా వెళ్లాల్సి వస్తుంది కనుక అదో రకమైన డిస్టర్బెన్స్. సో సాయంకాలం ఒకవేళ మగవాళ్ళకి ఎవరికైనా వీలుంటే మగవాళ్ళు చేసుకోవాలి, ఆడవాళ్ళు చేసుకుందాం అనుకుంటే ఎలాగో మన్నాడు రోజు కూడా పౌర్ణమి ఉంది కాబట్టి 9వ తారీఖు చేసుకోవాలి. కనుక ఇక్కడ ఇవాళ మనకు వచ్చిన విశేషాల్లో ఏంటంటే ఇదే రోజు వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళ కోసం ఉంటే ఈ హయగ్రీవుడు ఏమో మగాళ్ళ కోసం, రక్షాబంధనం పిల్లల కోసం, అందరి కోసం చక్కగా అందరి కోసం ముగ్గురు కొట్టుకోకుండా అందరూ పండగ చేస్తారు, సమన్వయపరచుకోండి. సో అందుకని అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని అనుభవించడానికి అయితే కనుక ఈ 2 రోజులు మనకు ఉన్నాయి. అయితే మనం ఆలోచించేది ఏంటంటే ఇది ఏమంటే పండగలప్పుడు తాత్కాలికంగా ఆనందం కాదు, ఎప్పుడు కూడా శాశ్వత ఆనందం మనందరికీ కూడా లభించాలనేది మన యొక్క ఆకాంక్ష. సో ఆ రకంగా మనం
ఖచ్చితంగా Hmm. హయగ్రీవ స్వామి జయంతి చేసుకోవాలి లేదా తప్పకుండా. ఆవిర్భావ దినోత్సవం మీరు ఎలా అనుకుంటే అలా. అవును సార్, మర్చిపోయాను సార్. ఇంచుమించు ఇవన్నీ ఈ జయంతులు ఎవరికి గుర్తుండి చావట్లేదు. హయగ్రీవ్ జయంతి చేసుకోవాలి, గీతా జయంతి చేసుకోవాలి. ఎందుకంటే గీతని అంటే ఆ స్వామివారి కృష్ణుడు ఇచ్చాడు అవును. అంటే అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. అవును. గీతా జయంతి చేసుకోవాలి. ఇలాగా అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక పుట్టినరోజు వచ్చాక ఏడాది తర్వాత ఎలాగ అనుకుంటే చేసుకుంటాము, అంటే యా. నేనని పుట్టినరోజు అప్పుడు గుర్తు చేసుకోవటం కాకుండా విడిగా కూడా గుర్తు చేసుకోండి అంటున్నా నేనైతే. విడిగా కూడా గుర్తు చేసుకోవాలి. అంటే నేను అనేది సంవత్సరం పొడుగులు అంటే మనకి ఇలాంటివి ఏంటంటే ఈ జయంతి నాయన నువ్వు ఉత్తప్పుడు ఎలాగో చేయలేకపోయావు 300 రోజులు వేస్టే చేసావు కనీసం ఈ ఒక్క రోజైనా ఈ మంచి పని చేయరా అని మనకి అప్పుడప్పుడు ఇలాంటి ఆవిర్భావ దినాలు అనేవి ఇచ్చాం. మన పూర్వీకులు చేసుకునే వాళ్ళు ఈ వామన జయంతి గాని మీరు అన్నట్టుగా తప్పకుండా ఇవన్నీ పెద్దవి ఉంటాయి. చేసుకునేవారు కాబట్టి మాత్రమే పెద్దవి ఉంటాయి. యా అవన్నీ వదిలేసాం మనం. మహా గుర్తుంటే రామనవమి, జన్మాష్టమి ఇవి ఎలాగో చేసుకుంటున్నాం. చేస్తున్నాం. ఇటువంటి రోజుల్ని కూడా ఎటువంటి కొన్ని పరిస్థితుల్లో అంటే ఇప్పుడు miss అవ్వకూడదు. నిజానికి ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి వ్రతం అని మన మహిళలందరూ అంటున్నారు నిజానికి వరలక్ష్మి వ్రతానికి ఎక్కడ కూడా ఫలానా పురాణ అంతర్గత అనేది లేదు. అలా ఖచ్చితంగా. వచ్చేసింది. కానీ అలా వచ్చేసి మరి దాన్ని మనం చేసుకుంటాం అంటే పెద్ద పురాణాలలోనే ఉండాలని కానీ అంటే ఇప్పుడు కొంతమంది వాదిస్తూ ఉంటారు కదా మాకు ఎక్కడ అక్కడ యాడ రాయలేదండి చూపించండి అంటే నాకు చూపించండి అని ఇది మటుకు చూపించారా కదా. Right. సో Adopt కొన్ని చేసుకున్నాం. అడాప్ట్ చేసుకోండి. మంచి అన్నది నేను మొదటి నుంచి చెప్తున్నాను మంచి అనేది ఎక్కడైనా అడాప్ట్ చేసుకోవచ్చు. Right, right. చెడు అనేది తిరస్కరించండి తప్పేం లేదు. Correct, ఇది correct. మంచే కదా మనం చక్కగా ఆ సౌద్ర వాతావరణంలో ఆడవాళ్ళందరూ చక్కగా కలుసుకుని ముచ్చట్లు ఆడుకుంటూ మధ్య మధ్యలో లక్ష్మీదేవి దేవుని పూజ పూజించుకుంటూ చేసుకోవడం మంచిదేగా. మంచిదే కదా. Right. ఎంత బాగుంది అంత ఆనందంగా ఉంటుంది వాళ్ళు అలా ఏమంటాం శాస్త్రీయ పద్ధతిగా తిరుగుతూ ఉంటే చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంటుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే మన ఛానల్లో అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఏ జయంతి వచ్చినా ఖచ్చితంగా దాని గురించి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం లేకపోతే దాన్ని చేసుకోండి అని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాము. అవును. హయగ్రీవుని కూడా ఖచ్చితంగా ఉపాసించుకుని పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా మనం బతికున్నంత కాలం మన జ్ఞానం అవసరమే. సో ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుందాం హయగ్రీవుడి అనుగ్రహం చేత. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.